మనము ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని ధ్యానం చేస్తున్నాం గత కొన్ని వారములుగా. అదేమిటంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు. పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు అనేది ప్రతి క్రైస్తవునికి, నూతన జన్మ అనుభవం పొందిన ప్రతి క్రైస్తవునికి కూడా దేవుడు ఇస్తూ ఉన్నాడు. చాలామంది పరిశుద్ధాత్మ అనగానే అది మనకు కాదు, అది పెంతెకోస్తు వారికి, లేకపోతే అది బాప్తిసం పొందినప్పుడు వచ్చేది కాదు, తర్వాత మనము పొందుకునేది, లేదా బాప్తిసం పొందిన, రక్షణ పొందిన అందరికీ అనుభవం రాదు, కొందరికే వస్తుంది అనేటువంటి తప్పుడు అభిప్రాయములు క్రైస్తవ లోకములో ఉన్నాయి. అందుకే నేనేమంటున్నానంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు అనేది నూతన జన్మ అనుభవము పొందిన ప్రతి క్రైస్తవునికి కూడా కలుగుచున్నది, పొందుచూ ఉన్నారు దేవుని బిడ్డలారా. ఎందుకంటే దేవుని ఆత్మచేత ఎందరు నడిపించబడుచున్నారో వారందరూ దేవుని కుమారులై ఉన్నారన్నాడు. పెంతెకోస్తు వారికి మాత్రమే ఈ అనుభవం అయితే అప్పుడు పెంతెకోస్తు వాళ్ళు మాత్రమే దేవుని కుమారులు, కుమార్తెలై ఉంటారు, మిగతా వారు కాదని అర్థం. బాప్తిసం పొందిన తరువాత మళ్ళీ మనం అడిగి పొందుకోవలసిన అనుభవం ఇది, నడిపింపు అనేదే నిజమైతే మళ్ళీ అడిగి పొందుకునేంత వరకు మనము దేవుని కుమారులము, కుమార్తెలము కాదని అర్థం. పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు అనేది ప్రతి క్రైస్తవుడు పొందుకునేది కాదు, అనుభవించేది కాదు. ఎవరో ఉన్నత స్థాయిలో ఎదిగినటువంటి వారు మాత్రమే అనుభవించేది అనేదే నిజమైతే ఆ ఉన్నత ఎదిగినటువంటి క్రైస్తవులు మాత్రమే దేవుని కుమారులు, కుమార్తెలై ఉంటారు, మిగతా వారు కాదని అర్థం. దేవుని బిడ్డలారా, మన ఇంగితానికి అర్థమైపోతుంది ఇది రాంగ్ అని కదా. అందరూ దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు కదా. నూతన జన్మ అనుభవం పొందిన ప్రతి ఒక్కరు కూడా దేవుని కుమారులు, కుమార్తెలే అయితే నూతన జన్మ అనుభవం పొందిన నాట నుండే పరిశుద్ధాత్ముని యొక్క నడిపింపు అనేది కలగాలి, ప్రారంభం కావాలి. అందుకే నేను అంటున్నాను పరిశుద్ధాత్మ చేత నడిపించబడడం అనేటువంటి అనుభవం రక్షణ పొందిన, నూతన జన్మ అనుభవం పొందినటువంటి ప్రతి వ్యక్తికి, ప్రతి విశ్వాసికి, ప్రతి క్రైస్తవుడికి కూడా దేవుడిచ్చేది. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ చేత మనము నడిపించబడుతూ ఉండటమే క్రైస్తవ జీవితం. పరిశుద్ధాత్మ చేత నేను నడిపించబడ్డాను గత వారము అని నేను చెప్పగలిగితే నేను ఒక క్రైస్తవునిగా జీవించాను గత వారం. పరిశుద్ధాత్మ చేత నడిపించబడుట ఉన్నది అంటే అర్థం పరిశుద్ధాత్మ నడిపించకపోతే ఇంకొక ఆత్మ కూడా నడిపిస్తాదని అర్థం. పరిశుద్ధాత్మ చేత ఎందరు నడిపించబడుదురో అన్నాడంటే నడిపించబడని వారు దేని చేతనో నడిపించబడుతున్నారు, మరి దేని చేతనో నడిపించబడుతున్నారని భావం కదా. పరిశుద్ధాత్మ ఉన్నది, అపవిత్రాత్మ ఉన్నది. మానవుణ్ణి ఈ రెండు ఆత్మలే నడిపిస్తూ ఉంటాయి. పరిశుద్ధాత్మ దేవుని చేత నడిపించబడుట అనేది జరిగితే అపవిత్రాత్మ చేత నడిపించబడడం అనేది జరగదు.
పరిశుద్ధాత్మ చేత నడిపించబడటం అనేది జరగకపోతే అపవిత్ర ఆత్మ చేత నడిపించబడడం అనేది జరుగుతుంది. లాస్ట్ వీక్ అంతా ప్రభు సన్నిధిలో ఆదివారము నేను ఉండి ఆరాధన చేసి అయిపోయిన తర్వాత క్షణము నుండి ఇప్పటి వరకు ఫలానా క్రైస్తవుడనైన నేను, క్రైస్తవురాలనైన నేను దేవుని ఆత్మ చేత నడిపించబడ్డాను అని చెప్పలేకపోతే దేని చేత నడిపించబడినట్లు? మరి అపవిత్ర ఆత్మ చేత నడిపించబడినట్లే. ఇక్కడ నడిపించబడటం అంటే అర్థం ఏంటంటే జీవింప చేయడం, బ్రతికించడం. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ చేత నడిపించబడటం అంటే పరిశుద్ధాత్మ చేత బ్రతికించబడటం అని అర్థం. నేను గత దినంలో క్రైస్తవుడిగా పరిశుద్ధాత్మ చేత నేను నడిపించబడ్డానా అనేది క్రైస్తవుడు ప్రతి దినం పరీక్షించుకోవాలి. పరిశుద్ధాత్మ చేత నడిపించబడకపోతే అపవిత్రాత్మ చేత మనము నడిపించబడి ఉండాలి. నన్ను పరిశుద్ధాత్ముడే బ్రతికించాడు గత వారం, ఆయన బ్రతికిస్తుంటే నేను బ్రతికాను అని ప్రతి క్రైస్తవుడు చెప్పాలి. ఏమైనా దేవుని బిడ్డలారా, ఎందుకంటే క్రైస్తవుడిని నడిపించేదేంటి? పరిశుద్ధాత్ముడా అపవిత్రాత్మ? పరిశుద్ధాత్ముడు కాబట్టి పరిశుద్ధాత్ముడు బ్రతికింప చేస్తాడు, అపవిత్రాత్మ బ్రతికింప చేయదు క్రైస్తవుడిని. కాబట్టి ప్రతి క్రైస్తవుడు ఏం చెప్పగలిగేలా ఉండాలంటే, నేను గత వారమంతా పరిశుద్ధాత్మ చేత బ్రతికించబడ్డాను, బ్రతికాను. ఆయన నన్ను బ్రతికిస్తుంటే నేను బ్రతికాను. ఈ బ్రతుకులో ఆయన నన్ను నడిపిస్తుంటే ఆ నడిపింపు ప్రకారము నేను నడిచాను అని చెప్పగలిగేలా ఉన్నాడు ప్రతి క్రైస్తవుడు. దేవుని బిడ్డ, ఎందుకు ప్రతి వారం మీరు ఈ విషయం చెప్తున్నారు అని మీరు నన్ను అడిగితే, ఎన్ని మార్లు చెప్పినా క్రైస్తవుడికి ఇది నెత్తికెక్కడం లేదు, బుర్రలోనికి ఎక్కించుకోవట్లేదు. అరే, క్రైస్తవుడు అంటే ఫలానా విధంగా నడిచేవాడు క్రైస్తవుడు అని చెబుతుంటే అప్పటికి వింటున్నాడు, విని అలా విడిచిపెట్టి తాను ఇంకొక ఆత్మచేత నడిపించబడుతున్నాడు. ఏమైనా దేవుని బిడ్డలారా, అపవిత్ర ఆత్మ మన భావాలను, మన తలంపులను, మన ఆలోచనలను, మన శరీర కోరికల, దేవునికి విరోధంగా ఉండే మన శరీర ఆశల అనుసరించి అవి సాగేలా నడిపిస్తాడు. ఎవరు? అపవిత్రాత్మ. పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు, మళ్ళీ అపవిత్రాత్మ మన మీద పనిచేస్తుందా? మరి అదే కదా శోధన అంటే. శోధించేటప్పుడు సాతాను ఎక్కడి నుంచి శోధిస్తాడు? ఒక వ్యక్తిని, ఒక విశ్వాసిని లోపల నుండి శోధిస్తాడా? లోపల ఎవరున్నారు? మరి ఎక్కడి నుంచి శోధిస్తున్నాడు? వెలుపల నుండి శోధిస్తున్నాడు. ఏ రూపములో, ఏ విధానంలో శోధిస్తున్నాడు? తలంపుల ద్వారా శోధిస్తూ మనస్సు మీద టార్గెట్ చేస్తూ ఉన్నాడు, మనస్సును ప్రభావితం చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపుకు మనం ప్రభావితులమై నడిచి ఉండాలి. అది క్రైస్తవ జీవితం. జీవితం అంటే అర్థం ఏంటండి? ఎక్కడో హిమాలయాల్లో ఎవరూ లేకుండా ఆ కొండలను చూసుకుంటూ, ఆ చెట్లను చూసుకుంటూ, అప్పుడప్పుడు వచ్చి ఆ పక్షులను చూసుకుంటూ, ఆ జంతువులను చూసుకుంటూ జీవించడమా? దేవుడు మానవుని అందుకేనా పుట్టిస్తుండేది? సమాజంలో సామాజికంగా అందరి మధ్యలో కలిసి జీవించాలనే మానవుణ్ణి దేవుడు పుట్టిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డ, మనము ఎక్కడెక్కడ జీవిస్తాం? ఇంటిలో జీవిస్తాం, ఇంటి బయట జీవిస్తాం, సమాజంలో. తర్వాత
సంఘంలో జీవిస్తాం. సంఘం అంటే క్రైస్తవులమైన మనము ఆదివారం లేదా వార కార్యక్రమంలో కూడుకున్నప్పుడు జీవిస్తాం. ఇంతకు మించి ఇంతకు దాటి ఎక్కడన్నా బయట జీవిస్తామా? ఎక్కడ జీవించాము. ఇంతకు మించి దాటి బయట జీవిస్తున్నామంటే కొండలేకి పోవాలి, పర్వతాల్లోకి వెళ్ళిపోవాలి. ప్రేమైన దేవుని బిడ్డ, పరిశుద్ధాత్ముడు నిన్ను బ్రతికిస్తే నువ్వు బ్రతకాలి, పరిశుద్ధాత్ముడు నిన్ను నడిపిస్తుంటే నువ్వు నడవాలి అనేది సందేశం. ఇంటిలో పరిశుద్ధాత్మ చేత మనము బ్రతికి ఉండాలి. గత వారం ఇంటిలో అంటే ఎవరు ఉంటారు? ఇంట్లో పాతకాలంలో ఎలా ఉండేటివి ఇల్లు? అందరూ కలిసి కట్టుగా పెద్ద పెద్ద కుటుంబాలుగా జీవించేవాళ్ళు. వాటిని ఏమంటారు? ఉమ్మడి కుటుంబంగా జీవించేవాళ్ళు. అవ్వలు, తాతలు, పెద్దమ్మలు, పెదనాన్నలు, చిన్నాన్న, చిన్నమ్మ, అన్నదమ్ములు, అక్క చెల్లెండ్రు అందరూ కలిసికట్టుగా జీవించేవాళ్ళు. అత్త మామలు అందరూ కలిసికట్టుగా జీవించేవాళ్ళు. అలా తీసుకుంటే ఆ ఇంటిలో వారి మధ్యలో నువ్వు బ్రతికేటప్పుడు దేని చేత నడిపించబడుతూ బ్రతకాలి? పరిశుద్ధాత్మ దేవుని చేత నడిపించబడుతూ బ్రతకాలి. అది క్రైస్తవ్యం అంటే. పరిశుద్ధాత్మ దేవుడే నా అత్తమ్మతో, నా మామతో, నా భర్తతో, నా పిల్లలతో, నా భార్యతో, నా తోబుట్టులతో, నా బంధువులతో నేను కలిసి ఉన్నప్పుడు నన్ను బ్రతికింప చేశాడు. అలా ఆయన ఎలా బ్రతకమని చెప్పాడో అలాగే నేను బ్రతికాను అని చెప్పడమే క్రైస్తవ జీవితం. దేవుని బిడ్డలారా, ఇది దాటి, ఇల్లు దాటి బయటికి వెళ్తాం. బయటికి ఎందుకు వెళ్తాం? ఆడుకోవడానికి వెళ్తాం, చదువుకోవడానికి వెళ్తాం, ఉద్యోగం చేయడానికి వెళ్తాం, పనులు చేసుకోవడానికి వెళ్తాం కదా, అంగళ్ళకి వెళ్తాం, కొనుక్కోవడానికి వెళ్తాం, అవునా? రకరకాల పనుల కోసం బయటికి వెళ్తాం. బయట జీవిస్తాం, సంఘజీవిగా జీవిస్తాం. బయట ఇంటిలో ఉన్నప్పుడు మాత్రమే పరిశుద్ధాత్ముడు నడిపిస్తాడా? బయటికి వెళ్ళినప్పుడు నడిపించడా? నడిపిస్తాడు. బయటికి వెళ్ళినప్పుడు కూడా నేను పరిశుద్ధాత్మ చేత బ్రతికాను అని చెబితే అది క్రైస్తవ జీవితం అంటే. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను నడిపించాడు, నేను ఆ నడిపింపుకు లోబడి బ్రతికాను అని చెప్పడమే క్రైస్తవ జీవితం. ఒకసారి పరీక్షించుకుందాం, మన లైఫ్ ఎలా సాగుతూ ఉంది. పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపులో సాగుతూ ఉందా? ఆ అవేర్నెస్ లేదండి, అవేర్నెస్ లేదు, ఆ కాన్షియస్నెస్ లేదు క్రైస్తవునికి. పరిశుద్ధాత్ముడు నాలో నివాసం ఉన్నాడు, నన్ను నడిపిస్తూ ఉన్నాడు, నేను ఆ నడిపింపును గుర్తుపట్టి గ్రహించి ఆ నడిపింపులోనే నేను ఇంటిలోనైనా ఇంటి బయటనైనా నడుచుకోవాలి అన్నటువంటి ఆ కాన్షియస్ లేదు క్రైస్తవునికి. దేవుని బిడ్డలారా, అది లేకుండా చేశాడు సాతాను. అసలు క్రైస్తవ్యం అంటే దాని డెఫినేషనే పాడు చేసి పెట్టాడు. క్రైస్తవ జీవితం అన్న దానికి ఆ నిర్వచనమే పాడు చేసి పెట్టాడు. క్రైస్తవ జీవితం అంటే ఏంటనుకున్నారు? ఆదివారం గుడిలోనికి వెళ్ళినప్పుడు పాటలు పాడడం. క్రైస్తవ జీవితం అంటే ఏమనుకుంటున్నారు? దశమ భాగాలు ఇవ్వడం. క్రైస్తవ జీవితం అంటే ఏమన్నా కానుకలు ఇవ్వడం. క్రైస్తవ జీవితం అంటే ఏమనుకుంటున్నారు? మన బర్త్డేలు, మన వెడ్డింగ్ డేలు, మన అన్ని డేలు అందరితో కలిసి సంబరంగా చేసుకోవటం. క్రైస్తవ జీవితం అంటే ఏమనుకుంటున్నారు? మనం చనిపోయినప్పుడు మనకు ఉన్నటువంటి సభ్యత్వాన్ని బట్టి మనకు సమాధుల దొడ్డిలో ఒక స్థలము కేటాయించబడటం. ఇది క్రైస్తవ్యం అంటే సగటు క్రైస్తవుడిచ్చే నిర్వచనం. అవునా కాదా? అదేనా క్రైస్తవ్యం అంటే? క్రైస్తవం అంటే ఏంటి? నేను అడిగింది దేవుడు నాకు ఇవ్వటం, అడిగిందల్లా ఇచ్చేస్తూ ఉండటమే క్రైస్తవ జీవితం అని చెప్తున్నాడు ఇప్పుడు క్రైస్తవుడు. సగటు క్రైస్తవుడిని ఎందుకండి విశ్వాసిని అడగడం? బోధకులను అడగండి, బోధకుడు చెప్తాడా? ఏ బోధకుడైనా సరే సేవ అంటే పరిశుద్ధాత్మ
చేత నడిపించబడుతూ సేవ చేయడం అని ఎవడైనా చెప్తాడా? నువ్వు ఏం చేస్తున్నావు మరి? దేవుని సేవ చేస్తున్నావా? సాతాను సేవ? పరిశుద్ధాత్మ దేవుని చేత బడుతూ చేయడమే దేవుని సేవ అని నువ్వు చెప్పలేకపోతున్నావు అంటే ఎవరి చేత నడిపించబడుతున్నావు? ఎయిదర్ హోలీ స్పిరిట్ ఆర్ అన్క్లీన్ స్పిరిట్. ఈ రెండే కదా. పరిశుద్ధాత్మ చేతన నడిపించబడుతూ సేవ చేయాలి. రెండవది, లేకపోతే దురాత్మ అపవిత్ర ఆత్మ చేతన నడిపించబడుతూ సేవ చేయాలి. పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతూనే నేను సేవ చేస్తున్నానని ఒక సేవకుడు చెప్పలేకపోతున్నాడంటే అర్థం ఏంటంటే దురాత్మ చేత నడిపించబడుతూ సేవ చేస్తున్నాడని అర్థం. దురాత్మ చేత నడిపించబడుతూ సేవ చేస్తే వినేవాళ్ళు దేని చేత నడిపించబడతారు? మరి ఆ ఉపదేశాన్ని విని ఆ ఉపదేశానుసారంగానే కదా జీవించేది. అక్కడ వచ్చే ఉపదేశము సాతాను ద్వారా వస్తే ఆ ఉపదేశాన్ని అనుసరించి జీవిస్తున్నామంటే ఇప్పుడు సాతానును అనుసరించి జీవిస్తున్నామా? పరిశుద్ధాత్మను అనుసరించి జీవిస్తున్నామా? సాతాను అనుసరించే జీవిస్తున్నామా? అలా చేస్తున్నాము మనం. సేవకులు మనం అలా చేస్తాం. సంఘాన్ని ఈ కాన్షియస్ లేదు, సేవకునికే లేదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, చర్చిలోనికి వచ్చాం, సంఘంగా కూడుకున్నాము. అక్కడ ఈగోలు, అక్కడ తారతమ్యాలు, అక్కడ ప్రిస్టేజ్లు, అక్కడ కూడా స్వార్థాలు, ఏదో నన్నేదో చేసేయాలి, నేనేదో అయిపోవాలా, అందరిలోకెల్లా అనుకోవడాలు. ఇది పరిశుద్ధాత్మ చేత నడిపించబడటమా? ఇలా నడిపిస్తాడా పరిశుద్ధాత్మ? ఇలా నడిపిస్తాడా పరిశుద్ధాత్మ? నో. మేమైనా దేవుని బిడ్డలారా, ఇంటిలో, ఇంటి వెలుపట, చర్చిలో నేను పరిశుద్ధాత్మ చేత నడిపించబడ్డాను. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను నడిపించింటేనే నేను నడిచాను అని చెప్పాలి. అది క్రైస్తవ జీవితం అంటే. దేవుని ఆ ఆశ మనకు ఉండాలి. ప్రభా, నేనెందుకు చెప్పలేకపోతున్నాను? నేనెందుకు అలా కరాఖండిగా ధైర్యంగా నేను పరిశుద్ధాత్మ చేత నడిపించబడ్డాను అని నా మనస్సు చెప్పలేకపోతుంది. నా మనసుకు ఆ ధైర్యం ఎందుకు చాలడం లేదు? అలా ఎందుకు చెప్పలేకపోతున్నాను? ఎంత సిగ్గుచేటు. అదే బేసిక్స్ కదా, అదే పునాది కదా, అదే నిర్వచనం కదా. మరి నాకెందుకు లేదు అది అని మనం పరీక్షించుకోవాలి, పశ్చాత్తాపడాలండి క్రైస్తవులు ఈ విషయమై. ఊరికే మీరు ఎవరు అంటే మేము క్రిస్టియన్స్ అని చెప్పుకోవడం కాదు. మీ సర్టిఫికేట్లో ఆది ఆంధ్ర క్రిస్టియను, ఇండియన్ క్రిస్టియను, వేరే వేరే ఎట్సెట్రా క్రిస్టియన్ అని ఉండడం కాదు. పరిశుద్ధ బైబిల్ చెప్పుతున్న క్రిస్టియన్ లాగా మనం ఉండాలి. పరిశుద్ధాత్మ చేత నడిపించబడే క్రిస్టియన్ లాగా మనం జీవించాలి. మేమే దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు ఎలా నడిపిస్తాడని మనము ధారావాహికంగా చాలా సందేశాలను ఇంతవరకు విన్నాం. ఈరోజు మరొక సందేశాన్ని విందాం, ప్రాముఖ్యమైన మరొక సందేశాన్ని. పరిశుద్ధాత్మ ఎలా నడిపిస్తాడంటే, అందరం ఆరాధన చేసేటప్పుడు డ్రమ్ములు ఫాస్ట్గా కొట్టేటప్పుడు ఊగిపోయి భాషలు మాట్లాడి ఎగిరి గంతులు వేసేటట్లుగా చేయడమే పరిశుద్ధాత్మ నడిపి అంటాడు ఒకడు. పరిశుద్ధాత్మ నడిపింపు అంటే ఏంటి? ప్రేమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ నడిపింపు అనగా ఏమిటో మనం చూద్దాం. ఇప్పుడు ఇంతవరకు చాలా సందేశాలు చూసాం. ఇప్పుడు మరొక సందేశాన్ని, ప్రాముఖ్యమైన సందేశాన్ని మనం చూద్దాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 29వ వచనం. కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు. ఈరోజు అంశం ఏంటంటే కృపకు మూలమగు ఆత్మ. పరిశుద్ధాత్ముడు మనలో ఉండి మనలను ఎలా నడిపిస్తాడంటే దేవుని కృపకు మనము పాత్రులమయ్యేటట్లుగా నడిపిస్తాడు. దేవుని కృపను మనము పొందుకునడానికి అర్హులమయ్యేటట్లుగా మనము చేస్తాడు, మనల్ని నడిపిస్తాడు.
ఎందుకంటే ఆ కృపకు మూలము ఈ పరిశుద్ధాత్ముడే అని ఈ లేఖనంలో మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, కృప ఏం చేస్తుంది అనేది మనకు తెలిస్తే ఆ కృపలో ఉన్న ఆశీర్వాదములు పొందుకునేటట్లుగా ఒక విశ్వాసిని తయారు చేసేది పరిశుద్ధాత్ముడే అనేది మనకు అర్థమైపోతుంది. కానీ కృప ఏం చేస్తుంది అనేది మనందరికీ కూడా బాగా తెలిసినటువంటి విషయమే, విదితమే. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో చూడండి, కృప ఏం చేస్తుంది. మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వలన. కృప వలన మనం ఏం చేయబడి ఉన్నాం? రక్షింపబడి ఉన్నాము అంటున్నాడు. రక్షణ మీరందరూ పొందుకున్నారు కదా, అదంతా కృపచేతనే పొందుకున్నారు అంటున్నాడు. ఈ కృప ద్వారా పొందిన ఈ రక్షణకు మూలం ఎవరు? పరిశుద్ధాత్మ. మూలవాక్యం అదే కదా. హెబ్రీ పత్రికలో 10:29 ఏమన్నాడు? కృపకు మూలమగు పరిశుద్ధాత్మ. కృప చేత నువ్వు ఏం పొందుకున్నావు? రక్షణ పొందుకున్నావు. అక్కడ అన్నాడు కదా, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. సో కృపచేత మనము పొందే ఈ రక్షణ దేని ద్వారా జరిగింది? పరిశుద్ధాత్మ ద్వారా జరిగింది కార్యం, రక్షణ కార్యం. ఇప్పుడు రక్షణ పొందాలంటే ఒక వ్యక్తి ఏం చేయాలండి? రక్షణ పొందాలంటే ఒక వ్యక్తి ఏం చేయాలా? మార్కు 16:16 ప్రకారం నమ్మి బాప్తిసం పొందాలి, అప్పుడు వాడు రక్షింపబడును అన్నాడు. ఇప్పుడు బాప్తిసం పొందాలంటే ఏం చేయాలి అని మనం ఆలోచన చేస్తే మళ్ళీ దానికి అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనంలో మారు మనసు పొందాలంటాడు. మార్కు 16:16లో నమ్మి అన్నాడు బాప్తిసం పొందాలి. మొట్టమొదటిగా నమ్మాలి, రెండవదిగా మారు మనసు పొందాలి, మూడవదిగా అదే అపోస్తల కార్యం 22:16లో ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయడం అంటే అర్థం ఏంటి? మన పాపము విషయమై మనము ఒప్పుకోవాలి దేవుని సన్నిధిలో. ఇవి చేయాలి. రక్షణ పొందాలంటే ఏమేమి చేయాలి ఇప్పుడు చెప్పండి? నమ్మాలి, మారు మనసు పొందాలి, ఒప్పుకునే ప్రార్థన చేయాలి. ఈ 3 చేయాలి. ఈ 3 చేసినప్పుడు దేవుడు మనలను రక్షిస్తాడు. దేని నుండి రక్షిస్తాడు? నంబర్ 1, పాపం అనే ఊబి నుండి రక్షిస్తాడు. నంబర్ 2, నరకము నుండి, పాపం వలన జీతం మరణమైన నరకము నుండి రక్షణ. నంబర్ 3, సాతాను యొక్క అధికారం నుండి మనల్ని రక్షిస్తాడు. నంబర్ 4, దుష్ట కాలం నుండి మనల్ని దేవుడు రక్షిస్తాడు. ఓకేనా? మనం ఏం చేసాం? నమ్మినాం, మారు మనసు పొందినాం, మూడవది ఒప్పుకున్నాం, ఒప్పుకోలు ప్రార్థన చేశాం. ఈ 3 చేశాం. చేసింటే నరకము నుండి, పాపము నుండి, అంధకార అధికారం నుండి, దుష్టకాలం నుండి దేవుడు రక్షించేశాడు. నువ్వు నమ్మేటట్లుగా, నువ్వు మారు మనసు పొందేటట్లుగా, నువ్వు పాపపు ఒప్పుకోలు ప్రార్థన చేసేటట్లుగా నడిపించింది ఎవరు? పరిశుద్ధాత్ముడు. అందుకే అన్నాడు కృపకు మూలమగు ఆత్మ. ఈ 3 ఏ 3? నమ్మి మారు మనసు పొంది పాపపు ఒప్పుకోలు ప్రార్థన చేయటం ద్వారా దేవుడు మనకిచ్చిన నరకము, శాపము, పాపము, దుష్టకాలము, సాతాను అధికారం నుండి ఇచ్చిన రక్షణ కృపచేత కలిగింది. ఈ కృప వరకు మనం రావడానికి నమ్మాలి. అది పరిశుద్ధాత్మ దేవుడే నడిపించాడు నమ్మేటట్లుగా. సెకండ్ 1, మారు మనసు పొందాలి. అది పరిశుద్ధాత్మ దేవుడే నడిపించాడు మారు మనసు పొందేటట్లుగా. మూడవది, పాపపు ఒప్పుకోలు ప్రార్థన చేయాలి, పశ్చాత్తాప ప్రార్థన చేయాలి. అది కూడా పరిశుద్ధాత్మ దేవుడే చేయించాడు మన చేత. కాబట్టి అన్నాడు
ఈ 3 చేయడం ద్వారా కృపకు దగ్గరయ్యావు. కృపలో ఉన్న ఆశీర్వాదమైనటువంటి రక్షణ పొందావు. ఆ కృపకు దగ్గరయ్యేలా చేసింది పరిశుద్ధాత్ముడే. కాబట్టి పరిశుద్ధాత్ముడు ఎవరు? కృపకు మూలము. దేవుని స్పిరిట్ ఆఫ్ గ్రేస్ అని ఉంటారు ఇంగ్లీష్ బైబిల్లో. దేవుని అయితే కృపలో ఉన్న ఆశీర్వాదం ఏమని చూసామా? కృపలో ఉన్న దీవెన ఏంటి? రక్షణ, రక్షింపబడడం. రక్షింపబడడం అనేది అది త్రికాలములో ఉన్నది అని మనం చాలాసార్లు ధ్యానం చేసాం. గడిచిపోయిన రక్షణ, గడుస్తూ ఉన్న రక్షణ, తర్వాత ఎప్పుడో పొందే రక్షణ. ఇప్పుడు నువ్వు నరకపాత్రుడివే అంటే నో, నేను పరలోక వారసుని అంటాం. అది పొందిన రక్షణ. ఇప్పుడు నిన్ను ఏలుతుండేది ఎవరు? సాతానా అంటే నో, యేసుక్రీస్తు రాజ్య పౌరుణ్ణి నేను అని చెప్పుకుంటాం. ఇదేంటి? అయిపోయిన రక్షణ. క్రైస్తవుడు పొందేసిన రక్షణ, పొందుచున్న రక్షణ కాదు ఇది, పొందేసిన రక్షణ. పాపము నిన్ను ఇప్పుడు ఏలుతుందా అంటే నో. పాపపు ఊబిలో నువ్వు ఉన్నావా అంటే నో. నేను వాక్యం అనే క్రీస్తు అనే బండ మీద నేను నిలబడ్డాను. ఇది ఏం రక్షణ? పొందేసిన రక్షణ, పొందుచూ ఉన్న రక్షణ కాదు. దేవుని బిడ్డలారా, కృప ద్వారా మనకు కలిగే ఆశీర్వాదం ఏంటంటే రక్షింపబడటం. ఆల్రెడీ రక్షింపబడ్డాం. రక్షింపబడినటువంటి విశ్వాసి ప్రతిరోజు కూడా రక్షింపబడుతూనే ఉంటాడు అనేది మనము లేఖనాల్లో చూసాం కదా. 1 పేతురు 1 అధ్యాయము, ఎఫెసీ పత్రికలో మనం చూసినటువంటిది పొందిన రక్షణ కదా. కృపచేతనే మీరు రక్షింపబడి ఉన్నారు అన్నాడు. పొందుచూ ఉన్న రక్షణ గురించి 1 పేతురు 1 అధ్యాయము 9వ వచనంలో చూస్తాం. మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు అన్నాడు. తర్వాత పొందబోయే రక్షణను గురించి అదే 1 పేతురు 1 అధ్యాయం 5వ వచనంలో ఉంది. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు అన్నాడు. ఈ 3 కాలాలలో ఉన్న ఈ రక్షణ అనే ఆశీర్వాదము మనము దేని చేత పొందుకుంటాం? కృప చేత పొందుకుంటాం. ఆ కృప మనం పొందుకునేలా మనల్ని సిద్ధం చేసి తయారు చేసి దానికి పాత్రులుగా మనల్ని నడిపించేది ఎవరు? పరిశుద్ధాత్మ. అందుకే పరిశుద్ధాత్మనికి ఏం పేరంటే కృపకు మూలమగు ఆత్మ పేరు. ఏమైనా దేవుని బిడ్డ పొందుచూ ఉన్న రక్షణ కూడా మనము దేని చేత పొందుతామంటే దేవుని మహాకృప చేతనే పొందుకుంటాం. ఆ కృపకు మనం పాత్రులమయ్యేటట్లుగా మనల్లో ఎప్పటికప్పుడు ప్రతిరోజు సిద్ధం చేసేవాడెవరు? పరిశుద్ధాత్ముడు. ఎంత కేర్ తీసుకుంటున్నాడు చూడండి దేవుడు. ఒక వ్యక్తి రక్షింపబడమే కాదు, ఆ రక్షణలో కొనసాగాలి అంటాడు. కొనసాగేటట్లుగా పరిశుద్ధాత్ముడిని లోపలికి పంపించి ఆ రక్షణను పొందుకోవడానికి ప్రతిరోజు ఆ వ్యక్తిని దానికి తగినట్లుగా సిద్ధము కూడా చేసేది పరిశుద్ధాత్ముడే. అంటే టోటల్గా మన యొక్క భాగము 5% 10% ఉంటుందండి అంతే. మిగతా 90% 95% దేవుడే చేస్తారు. మన సహాయ సహకారం అనేది, అంగీకారం అనేది ఒక 5% ఉంటుంది అంతే. ఈ దేవుడు జరిగించే ఈ కార్యంలో అంతా ఆయన భుజాల మీద ఆయన వేసుకున్నాడు. అందుకే అన్నాడు, ఏమన్నాడు? ఆయన రాజ్యభారము అతని భుజముల మీద ఉండును అన్నాడు. అంటే అర్థం ఏంటి? మొత్తము సంఘం అనే ఆయన రాజ్యాన్ని యొక్క భారాన్ని ఆయనే మోస్తాడు. నువ్వు నేను మోయాల్సిన అవసరము లేదు అని అర్థం. ఏమైనా దేవునికి. ఇప్పుడు పొందుచున్న రక్షణ ఏంటి? సాతాను వదిలిపెడతాడా?
ఇశ్రాయేలు ఐగుప్తు నుంచి బయటికి వచ్చారు, పోతే పోయినారులే వదిలేసి అనుకున్నాడా ఫరో? లేదు, వాళ్ళు వెంటపడ్డాడు. మళ్ళీ అలాగే రక్షణ పొందిన తర్వాత క్రైస్తవుని వెంటపడతాడు ఎవరు? సాతాను. ఆ సాతాను యొక్క బారిన పడకుండా, వాడి ద్వారా మనం నాశనం అయిపోకుండా, తిరిగి మరలా ఐగుప్తుకు వాడు తీసుకుని వెళ్ళిపోకుండా, ఇశ్రాయేలును అంటే మనల్ని తిరిగి ఏది వద్దు అని మనం విడిచిపెట్టి మనం దేవుళ్ళలోనికి వచ్చామో దానిలోనికి మనం వెళ్ళకుండా వాని యొక్క అటాక్ ద్వారా, ప్రభావం ద్వారా మనల్ని కాపాడుతూ ఉండేదే పొందుతూ ఉన్న రక్షణ. మీరు దేవుని బిడ్డలారా, రెండవది ఏంటి? పాపం. పాపము ఎక్కడుంది? పాపం లోపలే నివాసం ఉందన్నాడు కదా రోమాపత్రికలో, నా యందు నివసించు పాపము. జన్మతః పాపి అంటే అర్థం ఏంటి? నా లోపల ఉంది పాపం. ఆదాములో ఉన్న పాపము నాలోనికి నేను పుట్టేటప్పుడు ప్రవహించి నా తల్లిదండ్రుల ద్వారా నా తల్లిదండ్రులు ఉండింది, వారి ద్వారా నాలోనికి వచ్చింది. ఇది ఆదాములో ఉన్న పాపపు బీజం అన్నమాట. అంటే దేవుడు యేసుప్రభు నమ్మినప్పుడు యేసయ్య ఏం చేశాడు? అది అంతవరకు మన మీద ఏలింది, ఇక ఏలకుండా దాని ప్రభుత్వాన్ని, సింహాసనాన్ని కూల్చేశాడు. మన లోపలుండి మనల్ని ఏలింది. ఫరో ప్రభుత్వం కింద ఉండకుండా ఇశ్రాయేలు బయటికి తీసుకొచ్చాడు, అయినా సరే ఫరో ఊరుకున్నాడా? మళ్ళీ ఆయన ప్రభుత్వంలో తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాడా లేదా? సాతాను అలాగే చేస్తున్నాడా లేదా? అలాగే మనలో ఉన్న పాపం మన మీద ప్రభుత్వం చేయాలని ప్రయత్నం చేస్తుంది. కానీ దాని బారిన పడకుండా మనలను దేవుడు రక్షిస్తాడు. అది మనం పొందుతూ ఉన్న రక్షణ. ఏమైనా దేవుని బిడ్డలారా, అలాగే మన శరీరాశలు మన ఆత్మకు విరోధంగా మన మీద దాడి చేస్తాయి. ఆ శరీరాశల ప్రభావానికి లోనై మనం నాశనం అయిపోకుండా మనలను దేవుడు కాపాడుతాడు. అదే మనం పొందుతూ ఉన్న రక్షణ. దేవుని బిడ్డ, బయట ప్రపంచము, లోకము నుండి కూడా మనకు శ్రమలు, రకరకాల హింసలు, బాధలు, రకరకాల విభిన్న పరిస్థితులు మనల్ని ఆవరిస్తాయి. వాటి ప్రభావము ద్వారా మనకున్నటువంటి ఈ రక్షణ అనుభవములో మనము కృంగిపోకుండా, మనకున్నటువంటి ఈ విశ్వాస జీవితంలో మనము బలహీనులము కాకుండా, నశించిపోకుండా మనల్ని ఎప్పటికప్పుడు ప్రతిరోజు కాపాడుతూ ఉండేదే మనం పొందుతున్న రక్షణ. ఇది మనం పొందుతున్న రక్షణ మనం ప్రతిరోజు పొందాలన్నా కూడా మనం ఏం చేయాలి? నమ్మాలి, మారు మనసు పొందాలి, ప్రార్థన అనుభవము కలిగి ఉండాలి. దేవుని బిడ్డలారా, నువ్వు నమ్మేటట్లుగా మనల్ని నడిపించేది ఎవరు? పరిశుద్ధాత్ముడు. మారు మనసు పొందేటట్లుగా నడిపించేది ఎవరు? పరిశుద్ధాత్ముడు. ప్రార్థన చేసేటట్లుగా నడిపించేది ఎవరు? పరిశుద్ధాత్మ. ఎందుకంటే విజ్ఞాపన చేయు ఆత్మ అనేది పరిశుద్ధాత్మ దేవునికి ఒక పేరది. దేవుని బిడ్డలారా, పొందుచూ ఉన్న రక్షణ కూడా దేవుని కృపచేతనే మనం పొందుచూ ఉన్నాం. సాతాను యొక్క దాడుల నుంచి, శరీరాశల యొక్క దాడుల నుంచి, మనలో ఉన్న పాపము యొక్క దాడుల నుంచి, బయట ఉన్న లోకము నుంచి మన మీదకి వచ్చే రకరకాల పరిస్థితుల దాడుల నుంచి దేవుడు తన కృపచేతనే రక్షణ పొందినటువంటి విశ్వాసిని రక్షిస్తూ, ఆ రక్షణలో నడిపిస్తూ, ముందుకు సాగదీస్తూ ఉన్నాడు. ఆ కృపకు మనము పాత్రులమయ్యేటట్లుగా ప్రతిరోజు మనము నమ్ముతూ, మారు మనసు పొందుతూ, ప్రార్థనలో ఉంటూ, ఆ కృపకు మనం అర్హులము, పాత్రులమై అవుతూ ఈ రక్షణను మనం పొందుతూ ఉండేలా చేసేవాడెవరు? పరిశుద్ధాత్ముడు. ఏమైనా దేవుని బిడ్డలారా, ఇంతవరకు నేను చెప్పింది మీకు అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ ఇది అర్థం కాకపోతే ఒక చిన్న ఉదాహరణ చెప్పేసి నేను ముగించేస్తాను. ఉదాహరణ చెప్తే ఈజీగా అర్థమైంది. దేవుని బిడ్డ చూడండి, పరిశుద్ధ గ్రంథంలో
లూకా సువార్త 15వ అధ్యాయం 24వ వచనం. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికెనని చెప్పాను. చాలు. ఇక్కడ తప్పిపోయిన కుమారుని గురించి మనందరికీ తెలుసు. తప్పిపోయిన కుమారుడు ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత తండ్రి అతనిలో ఏ క్వాలిఫికేషన్ చూసి, అర్హతను చూసి కౌగిలించుకున్నాడు, రిసీవ్ చేసుకున్నాడు, ఇంటిలోనికి చేర్చుకున్నాడు? చెప్పండి. ఏ క్వాలిఫికేషన్ లేదు వాడికి. వాడిని తన్ని 4 చర్మం ఊడదీసి పక్కన పెట్టాలి. అది వాని క్వాలిఫికేషన్. వాడు చేసిన పని అది. అయితే తండ్రి కౌగిలించుకొని ఇంటిలో పెద్ద విందు చేసి వాడికి అంతకు ముందు ఉన్నటువంటి స్థానాన్ని తిరిగి మరలా కల్పించడానికి ఒకటి కారణం ఏంటంటే ఆ తండ్రిలో ఉన్న కృప. దట్ ఈస్ కాల్డ్ గ్రేస్. అదే గ్రేస్. కొన్ని కోట్లు వేస్ట్ చేసి నాశనం చేసి వచ్చాడు వాడు. వాళ్ళ నాన్న సంపాదిస్తే కొన్ని కోట్లు నాశనం చేసి వచ్చాడు ఇంటికి. నేను మారుమనసు పొందినా అని వచ్చాడు. అంతా నాశనం చేసి నేను మారినా, నేను యోగ్యుని కాదు అని వచ్చాడు. అయినా సరే వాడిని కౌలించుకున్నాడు. వాడు ఏం చెప్పకముందే కౌలించుకున్నాడండి. వాడు నోరు ఇప్పకముందే కౌలించుకున్నాడు. వాడిని ముద్దు పెట్టుకున్నాడు. అదే కృప. దేవుని బిడ్డ. ఇలా మనల్ని తండ్రి యొద్దకు నడిపించేవాడెవరు? పరిశుద్ధాత్ముడు. ఆ తండ్రి యొక్క కృపకు మనం పాత్రులమయ్యేటట్లుగా, ఆ కృపను మనం పొందుకునేటట్లుగా దగ్గరికి తీసుకుపోయేవాడు. దూరంగా వీడు తప్పిపోయినాడు, దూరంగా ఉన్నటువంటి వాడిని దగ్గరికి తీసుకొచ్చేవాడుగా చేసేవాడు ఎవరంటే పరిశుద్ధాత్ముడు. వాడు తప్పిపోయినాడు బ్రదర్, మేము తప్పిపోలేదు కదా, మేము ఎప్పుడు పోయినాం దూరంగా, మేము పోలేదే అని మనం అనుకుంటామేమో. చూడండి, మా తప్పిపోవడం అంటే ఏంటో పరిశుద్ధ గ్రంథంలో రాశాడు. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. హృదయ ఆలోచనలలో తప్పిపోతున్నాడు. మీ తలంపులు నా తలంపుల వంటివి కావు అన్నాడు. అంటే అర్థం ఏంటి? మనం ఆలోచనలో తప్పిపోయామని. మీ తలంపులు నా తలంపులు లాంటివే అన్నాడు అనుకో, అప్పుడు మనం హృదయ ఆలోచనలో తప్పిపోలేదు అని అర్థం. దేవుని బిడ్డ. తర్వాత ఇంకా మనం ఎక్కడెక్కడ తప్పిపోతున్నామో చూద్దాం. యాకోబు రాసిన 3వ అధ్యాయం 2వ వచనం. అనేక విషయములలో అందరము తప్పిపోతున్నాము. ఉదాహరణకు ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడే అన్నాడు. దేని యందు తప్పని ఎడల? మాట యందు తప్పని ఎడల అంటూ ఆ అధ్యాయంలో ముందు భాగంలో నాలుక గురించి చెప్తున్నాడు. ఒక అవయవాన్ని తీసుకున్నాడు. అనేక విషయాలలో మనం తప్పిపోతున్నాం అంటూ ఎగ్జాంపుల్గా ఒక టంగ్ తీసుకున్నాడు. టంగ్ విషయంలో మనం తప్పిపోతున్నాం. టంగ్ అంటే మాట విషయంలో మనం తప్పిపోతున్నామన్న. ప్రభువు మనకు మన మాటలు ఎలా ఉండాలో పరిశుద్ధ గ్రంథంలో వ్రాయించాడండి కదా. పోకిరి మాటలు, సరసోక్తులు, ఇవన్నీ మన నాలుక నుంచి రాకూడదు అని చెప్పాడు. అవునా? రాకూడదు అని చెప్పాడు. అయినా సరే మన నాలుక నుండి అవన్నీ వస్తున్నాయి అనుకో. ఏవైతే మాటలు రాకూడదు అన్నాడు అవన్నీ వస్తున్నాయంటే మనము నాలుక విషయంలో, మాట విషయం ఏమైపోతున్నాం? తప్పిపోతున్నాం. మనం తప్పిపోయిన కుమారులము, తప్పిపోయిన కుమార్తెలం అని అర్థం. పరిశుద్ధాత్మ దేవుడు అలా నడిపించాడు. పరిశుద్ధాత్మ దేవుడు వాక్యానుసారంగా నడిపిస్తాడు. వాక్యంలో ఎలా ఉండాలో మన మాటలు అలా ఉండేలా నడిపిస్తాడు. మనం అలా లేదు మన మాటలు అంటే అర్థం ఏంటి? మనం తప్పిపోతున్నాం నాలుక విషయంలో, మాట విషయంలో. ఆయన నాలుక గురించి చెప్పాడు, మనం కన్ను తీసుకున్నాం. చూపు ఎలా ఉండాలి మన చూపులని పరిశుద్ధ గ్రంథంలో దేవుడు వ్రాయించాడు. అలా ఉంటే మనము చూపు విషయంలో తప్పిపోలేదని. అలా లేవనుకో మన చూపులు, మనం చూపు విషయంలో తప్పిపోయిన కుమారులము, తప్పిపోయిన కుమార్తెలము అని. అరే దేవుని బిళ్ళరా, ఇలా మనం తప్పిపోయినప్పుడు పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? అక్కడ ఏం జరిగింది? ఆయనకు పెద్ద
పెద్ద కరువు వచ్చింది. అవునా? లూకాసు వార్త 15వ అధ్యాయం 14 వచ్చిన చూడండి. అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఏమి సింక్ అయింది చూడండి. అక్కడ ఏమన్నాడు? అదంతయు ఖర్చు అంతా అయిపోయింది. డబ్బు ఒకవేళ ఉందనుకో, కరువు వచ్చింది అనుకో, వీడు తండ్రి గుర్తొస్తాడా? గుర్తురాడు. అందుకే ప్రభు అక్కడ కరువు అప్పుడు రాకుండా చేశాడు. వీడు ఖర్చంతా అయిపోయింది, ఇంకా ఏం లేదన్నప్పుడు పెద్ద కరువు వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తాడు? ఇప్పుడు ఏం చేయగలడు? మొత్తం అయిపోయింది, వాడి దగ్గర డబ్బు ఏం లేదు, అంత ఖర్చు చేశాడు. చూస్తా ఉన్నాడు పరిశుద్ధాత్మ, చేయని ఇంకా ఎంత చేస్తాడు, మొత్తం అయిపోయింది, సైలెంట్గా ఉన్నాడు. అంత అయిపోయింది, పెద్ద కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు ఏం ఖర్చు పెడతాడు? ఇప్పుడు దేవుని బిడ్డలారా, కరువు దేవుని వలన వస్తుందా? కరువు రావడం అనేది మనకు మేలా? యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు వర్షము 3.5 సంవత్సరాలు కురగపోతే కరువు ఉంటుందా ఉండదా? ఏం ప్రేయర్ చేశాడు అనాలా? ఇప్పుడు కరువు కోసమే చేశాడు అనాలి. కరువు కోసము నేను ప్రేయర్ చేశాను అనుకో. ఇప్పుడు జేఎఫ్ఎం మినిస్ట్రీలో ఉన్న ఎవరైనా సరే ఉంటారా మినిస్ట్రీలో? బ్రదర్, మీ ఇంట్లో కరువు రావాలని నేను ప్రేయర్ చేస్తున్నాను అన్నాడు. దుర్మార్గుడా, నీచుడా, పైకి అనకపోయినా లోపల నువ్వు ఒక కాపరివా? కాపరి అంటే మేలు కోరేవాడు, కాపరి అంటే మేము సుఖ సంతోషాలతో ఉండాలా అనుకునేవాడు. నువ్వేం కాపరి? నీ దగ్గరికి రావడం మా బుద్ధి తక్కువ. ఏమా? ఇక్కడ ఏలియా ఏం చేస్తున్నాడు? ప్రేయర్ చేస్తున్నాడు. దేనికోసం చేస్తున్నాడు నాన్న? దేనికోసం? పచ్చగా ఎప్పుడు కలకలలాడుతూ ఉండాలని చేస్తున్నాడా? 1 సంవత్సరం కాదు, ఎన్ని సంవత్సరాలు? 3.5 years. ఎంత కరువు వస్తుంది ఆలోచించి. కరువు వస్తేనేనండి తప్పిపోయినాడు తండ్రి దగ్గరికి వచ్చేది. అర్థమైందా? తప్పిపోయినాడు ఎక్కడికి వస్తాడు? తండ్రి దగ్గరికి వచ్చాడు కరువు వచ్చినప్పుడు. నువ్వు కరువు చూస్తున్నావు, పరిశుద్ధాత్ముడు ఏం చూస్తున్నాడు? నువ్వు తండ్రి దగ్గర నుండి దూరం అయిపోయావు, చూసావా? అది చూస్తున్నాడు. ఆ దూరాన్ని తీసేయాలని చూస్తున్నాడు. ఏం చేస్తే ఆ దూరం నీకు పరమ తండ్రికి మధ్యలో ఉన్న ఆ దూరం పోతుంది, దగ్గర అవుతావు, నువ్వు ఒకటైతావు తండ్రితో అనేది చూస్తున్నాడు పరిశుద్ధాత్మ. కరువు వచ్చి వీడు విలవిలలాడితే తండ్రి గుర్తొస్తాడు. కాబట్టి ఆ పరిస్థితి వచ్చింది వాడికి. దేవుడు చూసేది అది. నువ్వు ఎక్కడ తప్పిపోయినావు, ఎక్కడ దూరంగా ఉన్నావు, ఏ విషయంలో తప్పిపోయావు, హృదయాలోచన చాలా దూరం వెళ్ళిపోయావా? మళ్ళీ దగ్గరికి రావాలి కదా. దూరం వెళ్ళిపోయినాడు, వెళ్ళిపోతే వెళ్ళిపోయి అనేటట్టు ఉండడు పరిశుద్ధాత్ముడు. వాడు మళ్ళీ దగ్గరికి రావాలి. ఏం చేస్తే వస్తాడు దగ్గరికి? చుట్టూ ఉన్న పరిస్థితులు ఎలా మారుస్తే వస్తాడు అనేది చూస్తాడు పరిశుద్ధ. అది నడిపింపు, పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు. దేవుని ద్వారా వాడు పందుల పొట్టు దగ్గరికి వెళ్ళాడు. ఆ పొట్టు తినే పరిస్థితి వచ్చింది. అది తినేటప్పుడు గుర్తొచ్చాడు తండ్రి. అక్కడ పనిచేస్తున్నాడు పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్ముడికి మరొక పేరు ఉందండి, ఒప్పుకొన చేసే దేవుడు అనుంది. పాపమును గూర్చి ఒప్పుకొనేటట్లు చేస్తాడనుంది. యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనం చూడండి. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయును. ఇప్పుడు తప్పిపోయిన కుమారుడు ఒప్పుకుంటున్నాడంటే అలా ఒప్పుకునేటట్లుగా చేసింది ఎవరు? పరిశుద్ధాత్మ. వాడు పాపాన్ని ఒప్పుకోవడం ముఖ్యం. ఆడ పెద్ద కరువు వచ్చిందా చిన్న కరువు వచ్చిందా దేవునికి అదేం పెద్ద ఇది కాదు.
మనకు పెద్దగా ఉంటుంది. మనం ఏం చూస్తాం? కరువే చూస్తాం. దేవునికి నేను ఎంత దూరమైనా నేను చూడం. కరువు వచ్చిందన్నా ప్రార్థన చేయన్నా, ఈ కరువు పోవాలన్నా అంటే, కరువు పోవాలంటే నువ్వు ఎక్కడికి పోవాలి? తండ్రి దగ్గరికి పోవాలి. కరువు తీసేసేటట్టు ప్రేయర్ చేయనా అంటే నువ్వు తండ్రికి ఎక్కడ దూరమైనావు, ఏ విషయంలో దూరంగా వెళ్ళిపోయినావో అది చూడు ముందు. ఏ విషయంలో దూరం అయిపోయినావో ఆ విషయంలో పశ్చాత్తాపడి ఒప్పుకొని నువ్వు తిరిగి మరలా తండ్రి దగ్గరికి వస్తే, తండ్రి దగ్గర కరువు ఉందా? తండ్రి దగ్గర కరువు ఉందా? యెహోవా నా కాపరి, నాకు ఏమీ లేదు. వాడు నేను కొదువతో ఉన్నా నేను ఇక్కడ అంటున్నాడు, అక్కడ దావీదేమో నాకు కొదువే లేదంటాడు. దూరం అయిపోయినప్పుడు కొదువు వచ్చింది, దగ్గరికి వస్తే కొదువే లేదు. ఏమైనా దేవుడు వీడు కృపను పొందుకునేలా పరిశుద్ధాత్ముడే అన్నిటినీ కరెక్ట్గా మ్యాచ్ చేస్తున్నాడు, సింక్ చేస్తున్నాడు అనమాట. అన్నిటినీ కరెక్ట్గా సింక్ చేసి వాడిగా తప్పని పరిస్థితిలో రావాల్సిందే తండ్రి దగ్గరికి. సక్సెస్ అయ్యాడా లేదా పరిశుద్ధాత్ముడు? పరిశుద్ధాత్ముడు సక్సెస్ అవ్వడానికి కారణం ఎవడంటే తప్పిపోయిన కుమారుడు కూడా ఉన్నాడు. వాడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఈ నడిపింపును, ఏ నడిపింపును? కరువు అనే నడిపింపును, పందుల దగ్గరికి రావడం అనే నడిపింపును తిరస్కరించలేదు. దాన్ని తిరస్కరించకుండా ఇది నేను నా తండ్రి దగ్గరికి పోవడానికి అని గ్రహించి ఆ నడిపింపులో వాడు నడిచాడు కరెక్ట్గా. కాబట్టి తండ్రి దగ్గరికి చేరుకో. హెబ్రీ పత్రిక 10:29 ఒక విశ్వాసం ఉన్నాడు, మూలవాక్యం. వాడు తిరస్కరిస్తున్నాడు. కృపకు మూలముగు ఆత్మను తిరస్కరించిన వాడు అని. ఒకవేళ ఆ పందుల దగ్గరికి పోయినా కూడా తప్పిపోయిన ఆ కుమారుడు, చిన్న కుమారుడు తండ్రి దగ్గరికి పోదామని అనుకోలేదనుకో, వాడు ఏం చేసినట్లు అర్థం? కృపకు మూలముగా ఆత్మను తిరస్కరించినాడని అర్థం. ఎస్, ఆ ఛాన్స్ ఉందా? తిరస్కరించే ఛాన్స్ ఉంది కాబట్టే కదా హెబ్రీ 10:29 ఆ మాట వాడాడు. కృపకు మూలముగు ఆత్మను తిరస్కరించిన వాడు అనే మాటను వాడాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండి నడిపిస్తూ ఉన్నా ఒక అవకాశం ఉంది మనకు. ఏంటి? తిరస్కరించే ప్రమాదము కూడా, ఆ స్వేచ్ఛ స్వాతంత్రం కూడా ప్రతి విశ్వాసికి ఉండి తీరుతుంది, ఉంటుంది. అది తీసేయడు దేవుడు. అది తీసేసినాడంటే నువ్వు వ్యక్తివి కాదు, నువ్వు ఒక యంత్రాన్ని అయిపోతావు. దేవుడు తిరస్కరించే స్వేచ్ఛ ఉన్నా తిరస్కరించకుండా నా మేలుకే ఇది, నేను తండ్రికి దగ్గర అవ్వాలి, పలానా చోట దూరంగా ఉన్నాను, నేను తలంపుల్లో దూరంగా ఉన్నాను, మాటల్లో దూరంగా ఉన్నాను, సంథింగ్ ఎక్కడో దూరం అయిపోయాను, నేను దూరంగా ఉండకూడదు, తండ్రి దగ్గరికి రావాలని మనం తండ్రి దగ్గరికి వచ్చి మనం పశ్చాత్తాపడి, పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పిస్తున్నాడు వాణ్ణి, కుమారుని, నేను పాత్రుని కాదు అంటున్నాడు, ఒప్పుకునేటట్లు చేస్తున్నాడు. ఆయన చెప్తాడు పరిశుద్ధాత్మ, ఇదిగో నీ తలంపులు చాలా దూరంగా ఉన్నాయి, ఒప్పుకో, పశ్చాత్తాపడు, కన్నీరు కార్చు, మారుమనసు పొందు, తిరుగు, ఇంత దూరంగా ఉండద్దు. దేవుని తలంపులకు నీ తలంపులు చాలా దూరంగా ఉన్నాయి, దగ్గర అయిపోవాలి, ఒకటైపోవాలి అనే విధంగా మనల్ని రెడీ చేస్తాడు, ప్రిపేర్ చేస్తాడు. నువ్వు వినలేదనుకో మొత్తం చుట్టూ ఉన్న పరిస్థితి అంతా మార్చి పడేస్తాడు, పెద్ద కరువు వచ్చేట్టు చేస్తాడు. నువ్వు దేన్ని బేస్ చేసుకుని వినకుండా దూరంగా ఉన్నావో, ఏది శరీర సంబంధమైన లేకపోతే లోక సంబంధమైన దాని మీద బేస్ చేసుకొని, ఆధారం చేసుకొని విర్రవీగుతూ లెక్క చేయకుండా దేవుని స్వరాన్ని నువ్వు ఇంకా దూరంగానే ఉంటూ ఉన్నావో, నిర్లక్ష్యం చేసి ఆ దూరాన్ని తెలిసినా కూడా నీకు దూరంగా ఉన్నావని, తప్పిపోయేవాళ్ళు అక్కడ పనిచేస్తాడు దేవుడు. దాన్ని పటాపంచలు చేస్తాడు, దాన్ని మొత్తం స్మాష్ చేసి పడేస్తాడు నీ బ్రతుకులో లేకుండా. ఇక ఆధారం లేదు కదా నువ్వు దూరంగా ఉండడానికి, అదే కదా ఆధారం నువ్వు దూరంగా ఉండడానికి. దేవుడు లేకపోయినా పర్వాలేదు, నాకు ఇది ఉంది కాబట్టి నేను దేవునికి దూరంగా ఉన్నా పర్వాలేదు అనుకుంటున్నావు కదా, దాన్నే తీసి పడేసాడు అనుకో, అప్పుడు గుర్తొస్తాడు కదా తండ్రి. అది పరిశుద్ధాత్మ దేవుని కార్యము ఒక విశ్వాస జీవితంలో అలా ఉంటుంది. దేవుడు
దేవుడు ఏదైనా నీకు చేసేది ఏంటంటే వన్ థింగ్ అంతే, నువ్వు దేవుడు ఒకటైపో. దేవునికి దూరంగా తప్పిపోయి ఉండకూడదు, దగ్గరైపోవాలి. అది గోల్ అన్నమాట. అదే పొందుచూ ఉన్న రక్షణ అంటే. నువ్వు ఏ ఏ విషయాల్లో దూరంగా వెళ్ళిపోతున్నావో ఆ విషయంలో నువ్వు మళ్ళీ సరి చేయబడి మళ్ళీ దగ్గరికి రావడమే పొందుచూ ఉన్న రక్షణ. ఆ రక్షణ నువ్వు పొందాలంటే నువ్వు విశ్వాసం ఉంచాలి. నేను పోతే నా తండ్రి దగ్గర తీసుకుంటాడో లేదో అనుకోలేదు. వీడు లేచి వచ్చాడు. విశ్వాసం ఉంచాలి. రెండవది, మారు మనసు పొందుతున్నాడు. అక్కడే ఉండడానికి ఇష్టపడడం లేదు, దాన్ని వదులుకోవడానికి ఇష్టపడ్డాడు. దాన్ని లేచి పక్కకు వచ్చేసాడు తండ్రి దగ్గరికి, అంటే మారు మనసు పొందుతున్నాడు. మూడవది ఏంటి, అక్కడికి వచ్చి ఏం చేస్తున్నాడు, నేను ఇలా ప్రార్థన చేయాలి, నేను ఇలా చెప్పాలి నా తండ్రితో అంటున్నాడు. అంటే ప్రార్థనలో ఒప్పుకునేది చేస్తున్నాడు. ఈ మూడు మనల్ని కూడా ఏ విషయంలో దూరం అయిపోతున్నామో ఈ మూడు మన ద్వారా చేయించి మనల్ని తిరిగి మరలా తండ్రి కృపకు పాత్రులుగా చేసి తిరిగి మరలా తండ్రి దగ్గర మనము ఆత్మలో కుదువలేని స్థితిలో మనం ఉండేలా చేస్తాడు పరిశుద్ధాత్మ. ఇది పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు. ఆ నడిపింపులో మనం ఉందాం.